నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర రాజధాని గుంటూరే, రైల్వే జోనల్ కార్యాలయం కూడా జిల్లాలో ఏర్పాటు చేస్తాం. మంత్రి సిద్ధా రాఘవరావు అభినందన సభలో ఎంపీ రాయపాటి. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో 10వ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ. కాంగ్రెస్ను తిరిగి బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు ముందుకు సాగాలి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి. స్థానిక రింగు రోడ్డులో ఉన్న శుభం కళ్యాణ మండపంలో రాష్ట్ర రవాణా, రోడ్లు మరియు భవనముల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావుకి అభినందన సత్కార సభ జరిగింది. ఈ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు, మంత్రులు పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు, శాసనసభ్యులు మోదుగల వేణుగోపాలరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్ర రాజధానిని గుంటూరులో ఏర్పాటు చేస్తారని, రైల్వే జోనల్ కార్యాలయం కూడా జిల్లాలో నెలకొల్పనున్నారని తెలిపారు. లాంలో వ్యవసాయ విశ్వవిద్యాలయ ఏర్పాటుకి కూడా ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని, టీడీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పార్టీ పట్ల ఎంతో విధేయత కలిగిన నాయకుడు సిద్ధా రాఘవరావు అని, అందుకే పార్టీ ఆయనకు సముచిత స్థానం కల్పించిందని, నేడు ఆయనను సత్కరించడం ఎంతో ఆనందదాయకమైన విషయం అని ఆయన అన్నారు. అందుకని వారికి సముచిత స్థానం చంద్రబాబు నాయుడు గారు గౌరవించి వారికి మంచి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో, ఆర్ఎండ్బి పోర్ట్ఫోలియో అంటే చాలా పెద్దది. ఎందుకంటే హైవేస్ కానివ్వండి, నేషనల్ హైవేస్ కానివ్వండి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేట్ హైవేస్ కానీ అన్ని కూడా ఇంటర్లింక్ కూడా మొత్తం వారే చూడాలి. అట్లాంటి మంచి కార్యక్రమం, మంచి పోర్ట్ఫోలియో వారికి ఇవ్వడం జరిగింది. చాలా గొప్ప విశేషం. వారిని మన గుంటూరు పట్టణానికి రావడం మనందరూ కూడా చాలా హర్షదాయకం. అదేవిధంగా మేము అందరం కూడా వారికి రుణపడి ఉంటాం. మనం కూడా పార్టీ తరఫున, కమ్యూనిటీ తరఫున, మా చంద్రబాబు నాయుడు గారి తరఫున కానీ మేమందరం కూడా వారికి ఎంతో ఆ కమ్యూనిటీకి మేము అందరూ కూడా రుణపడి ఉంటారని మనం చేసుకుంటూ మరి ఒకసారి పెద్దలు రావడానికి కొన్ని విజ్ఞాపనలు చేయడం జరిగింది. మనకు నల్లపాటి దగ్గర నుంచి మన పంటమూడు జంక్షన్ దాకా హైవే ఉంది, సెకండ్ 2 లైన్ ఉంది. దాన్ని 4 లైన్ చేయాల్సింది వారిని నాగరాజు మినిస్టర్ గారు కోరడం జరిగింది. అదేవిధంగా గుంటూరు నుంచి కర్నూలు రోడ్డు నేషనల్ హైవేస్ కాపాల్సిందిగా వారిని కూడా కోరడం జరిగింది. అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. అన్ని కూడా వారు సానుకూలంగా సమ్మెదించుకోవడం జరిగింది. వారు కూడా ఒప్పుకోవడం జరిగింది. చాలా గొప్ప విశేషం. ఎందుకంటే ఫస్ట్ టైం వారు క్యాబినెట్ మినిస్టర్ రావడం, మన గుంటూరు రావడం. అదే కాకుండా మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కూడా మనకి మంగళగిరి పట్టణంలో కూడా మంగళగిరి దగ్గర టీవీ శాఖలు కూడా సెలెక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా లాంగ్ ఫామ్లో మన ఈ మధ్య జరిగినటువంటి ఢిల్లీలో మేము మీటింగ్లో మరి వారు నేషనల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ లాంగ్ ఫామ్లో కూడా పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన జిల్లా రామచంద్ర కూడా ప్రస్తుతం రైతు చేస్తారు. తప్పకుండా ఇవి కూడా వస్తున్నాయి. అదేవిధంగా ఇవాళ మన కొత్త రాష్ట్రానికి జోనల్ హెడ్ క్వార్టర్స్ కూడా ఇస్తున్నారు. ఇవాళ మన సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్నాం. దాన్ని తీసుకొచ్చి సపరేట్గా మనకు జోనల్ హెడ్ క్వార్టర్స్ కూడా ఇస్తున్నారు. దాన్ని కూడా మన పల్నాడు ప్రాంతం నడుతుంది. ఎందుకంటే పల్నాడు ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతానికి మనం కూడా డెవలప్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. దానికి కావాల్సినటువంటి నిధులు కూడా ఏర్పాటు చేసిన ఎంతో అవసరం ఉంది. అక్కడ కొన్ని రోడ్స్ కానీ అన్ని కూడా ఉన్నాయి. అన్ని కూడా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నేడు స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో ప్రతిభ చూపిన 300 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. వీటితో పాటు విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రులు, శాసనసభ్యులు, వాసవి క్లబ్ సభ్యులు హాజరయ్యారు. స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబులు, శాసనసభ సభ్యులు మోదుగల వేణుగోపాలరెడ్డి, నక్కా ఆనందబాబు, ధూళిపాల నరేంద్ర కుమార్, జగ్గయ్యపేట శాసనసభ్యుడు తాతయ్య, గుంటూరు తూర్పు టీడీపీ నాయకులు మద్దాలి గిరిధర్, వాసవి క్లబ్ సభ్యులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి శాసనసభ సభ్యులు మోదుగల, నక్కా ఆనందబాబు, ధూళిపాల నరేంద్రలు మాట్లాడారు. వ్యాపారంలో ఉన్నారు, డబ్బులు లేకుంటున్నారు, బ్యాంకులో రాజకీయ నాయకులు ఉన్నారు. అందుకని ఈ రోజున వాసవి
క్లబ్ చేసినటువంటి మంచి కార్యక్రమాల్లో ఇటువంటి కార్యక్రమాలు మేము రావాలి. ఎందుకంటే ప్రోత్సహించకపోతే సమాజంలో సేవా తత్పరను కనుమలేకపోతుంది. అందులో ఈ రోజున మాకు పోలీసులన్నా చట్టాలన్నా భయం లేదని దేవుడంటే భయం. ఆ దేవుడిని యొక్క ప్రజలు చూపించినటువంటి ఘనత ఆవేశించినటువంటి నేను నర్సరావుపేట పార్లమెంట్ ఉన్నప్పుడు మాచర్ల దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి సత్యపల్లి నర్సరావుపేట చెంకులపేట వినుకొండ వరకు నేను ఏదైనా ఒక సామాజిక రంగంలో ఉన్నటువంటి కార్యక్రమాలు చేశారంటే పూర్తిగా సేవలు పూర్తిగా ఆవేశం సంబంధించి చెప్పి నేను సగారంగా చెప్పగలుగుతాను. కానీ విద్యాదానం గొప్పదని కథలు చెప్తా ఉంటారు. ప్రతిభ ఉన్నటువంటి విద్యార్థులకి చేయూతను అందించాలనే ఒక మంచి సదుద్దేశంతో ఈ రోజున వాసవి క్లబ్ తీసుకున్నటువంటి ఈ స్కాలర్షిప్లు పంపిణీ, అదేవిధంగా బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. వాసవి క్లబ్ అదేవిధంగా ఆర్యవైశ్య సంఘాలు సమాజంలో చేసే సేవ మరవరానటువంటి ఎత్తున విద్యార్థులకి మీ వంతుగా సమాజంలో భాగస్వాములైన వ్యక్తులుగా సమాజంలో మేము సైతం అంటూ మీరు ముందుకు వచ్చి ఎవరైతే అట్టడుగు వర్గాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చదువుని ప్రోత్సహించే విధంగా పేద విద్యార్థుల పిల్లలకి స్కాలర్షిప్లు అలాగే పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా వాసవి క్లబ్ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, అభినందన తెలియజేస్తా ఉన్నా. మిగతా దానాల కంటే కూడా విద్యా దానం గొప్పదంటారు. అటువంటిది విద్యని చదువుకునే ప్రక్రియలో విద్యా దానాన్ని అందించే ప్రక్రియలో మీరు చేస్తా ఉన్న కార్యక్రమం చాలా గొప్పది. ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ స్థానిక మార్కెట్ సెంటర్లో ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నేడు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ మంత్రులు, మాజీ శాసనసభ సభ్యులు, జిల్లాలోని అన్ని మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు, కాంగ్రెస్ పార్టీని తిరిగి బలోపేతం చేయడానికి జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై సమీక్ష జరపడానికి నేడు మొట్టమొదటిగా మన జిల్లా నుండే సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. తప్పుడు హామీలతో అధికారం చేపట్టిన టీడీపీ అధికార పార్టీ ఏం చేస్తున్నా పట్టించుకొని వైఎస్ఆర్సీపీల ధోరణి పట్ల ప్రజలలో అవగాహన కల్పించి తిరిగి కాంగ్రెస్ బలోపేతానికి చేయవలసిన కార్యాచరణ గురించి నాయకులు చర్చించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు రఘువీరారెడ్డి, వట్టి వసంతకుమార్, కన్నాలు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఒకే లక్ష్యంతో మాట్లాడారు. పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, అలానే ప్రజల పక్షాన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పనితీరు, ప్రజా వ్యతిరేకమైతే ప్రజల పక్షాన ఏ విధంగా నిలబడాలి అనే రెండు విషయాల మీదే మనం ఆలోచన చేయాలి అని పెద్దలు మాట్లాడారు. అలాంటి ఆలోచనకు మనం అందరం కూడా మొదలు పెట్టాం. కలిసి కట్టుగా రాబోయే రోజుల్లో మనం పనిచేద్దామనేటువంటి ఒక మంచి మాట గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ వేదిక నుంచి ఏదైతే వచ్చిందో మీ అందరికీ నా తరఫున, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. బలోపేతం చేయడానికి 2019కి పార్టీ కార్యకర్తల్ని సన్నద్ధం చేయడానికి గుంటూరు నుండే ఈ కార్యక్రమం మొదలుపెట్టినందుకు వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కూడా గుంటూరు జిల్లాకు ఎంతో చరిత్ర ఉన్నటువంటి పార్టీ. ఈరోజు రాష్ట్రం ఒక క్రాస్ రోడ్స్ లో ఉంది. భవిష్యత్ అగమ్యగోచరమైన పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో అనేక అలవకాని వాగ్దానాలు ప్రజలకి మోసపూర్తిగా చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీలు కానీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కానీ ప్రజలను మోసగించే ఒక ప్రక్రియ నడుస్తూ ఉంటే
ప్రేక్షక పాత్ర వహిస్తూ కూర్చున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి కనబడుతుంది. భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వీరి సంక్షేమం కోసం మెరుగైన చట్టాల అమలు తదితర అంశాలపై అంతర్జాతీయ కార్మిక సంస్థ నేతృత్వంలో మన దేశంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయని ఏఐటియుసి నాయకులు రాధాకృష్ణ తెలిపారు. దీనిలో భాగంగా ఈ నెల 24వ తేదీన నాజ్ సెంటర్లోని సెంటర్ ప్లాజాలో వర్క్షాప్ నిర్వహణ జరుగుతుందని ఆయన చెప్పారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం మన రాష్ట్రంలో కూడా పలు ప్రచార కార్యక్రమాలు, వర్క్షాపులు నిర్వహిస్తున్నారని ఏఐటియుసి నాయకులు రాధాకృష్ణ తెలిపారు. ఈ నెల 24న నిర్వహించే వర్క్షాపులలో అన్ని కార్మిక అనుబంధ సంస్థలైన ఏఐటియుసి, ఐఎన్టియుసి, సిఐటియు తదితర సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో ఐఎన్టియుసి, సిఐటియు నాయకులు కూడా మాట్లాడారు. కార్మికులకి భారతదేశంలో సంక్షేమ చట్టాలు ఏ విధంగా అమలు జరుగుతున్నాయి అనేటువంటి అంశం మీద పరిశీలన చేయడానికి, అట్లాగే మెరుగైనటువంటి చట్టాలు తీసుకురావడానికి, వాటి అమల్లో ఉన్నటువంటి అడ్డంకుల్ని పరిశీలించి ఇంకా మెరుగ్గా ఏ విధంగా అమలు జరపాలనేటువంటి అంశాల మీద పరిశీలన చేయడానికి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ ఈ దేశంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. దానిలో భాగంగా మన రాష్ట్రంలో ఈ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి అంశాల మీద కొన్ని ప్రచార కార్యక్రమాలను, అట్లాగే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాం. దీనిలో భాగంగా రేపు 24వ తేదీ గురువారం నాడు ఉదయం 10 గంటలకి నా సెంటర్లో ఉన్నటువంటి సెంట్రల్ ప్లాజాలో ఒక వర్క్షాప్ నిర్వహిస్తూ ఉంది. దీనిలో ఐఎల్ఓ అధికారులు, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అధికారులు రవిచంద్రన్, అదేవిధంగా కార్తికేయన్, అట్లాగే స్థానికంగా ఉండేటువంటి కార్మిక శాఖ జాయింట్ కమిషనర్, అట్లాగే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్, అసిస్టెంట్ కమిషనర్స్, ఇతర అధికారులు పాల్గొంటారు. ప్రధానంగా ఈ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన చట్టాలను అమలు జరపడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి టీఎన్టీయూసీ, బిఎంఎస్, ఈ సంఘాల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొని ఈ చట్టాలు అమలు జరుగుతున్నటువంటి తీరుని సమీక్షించడం జరుగుతుంది. అందువల్ల ఈ కార్యక్రమంలో మరి అంతర్జాతీయ స్టాండర్డ్స్కి అనుగుణంగా చట్టాలు అమలు జరుగుతున్నాయా లేదా అనేటువంటి ప్రధాన అంశంగా ఉంటుంది. కాబట్టి భవన నిర్మాణ కార్మిక ప్రతినిధులు, అట్లాగే కేంద్ర కార్మిక సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి తెలియజేస్తారు. QTV న్యూస్లో ఇప్పటిక విరామం.